నీతులు చెప్తూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ల అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబరాయికి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్లు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా 90 లక్షలకు 1% చొప్పున ఆ 90 లక్షలకు ఎంతనో 90,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఒబరాయి వాళ్లు కట్టాల. కానీ ఇప్పుడు ఎకరాకు 26 కోట్లు అంటే దాదాపు 1,17,00,000 కట్టాల. కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ 90 లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి దాదాపు 32,60,95,00,000 రూపాయలను కూడా మాఫీ చేసింది. టూరిజం నుంచి టీటీడీకి, టీటీడీ నుంచి టూరిజానికి. ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు, అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో 100 సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు
పూర్తి చేసేశారు. ఇది మార్కెట్ విలువ ప్రకారమే 466 కోట్లు సుమా. బహిరంగ మార్కెట్లో కనీసం అంటే 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం. కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెల కట్టలేమో టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము. ఇది అర్బన్ ల్యాండ్లో ఉన్నది, పాత స్థలము రూరల్ ఏరియాలో ఉన్నది. దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి, దాని మార్కెట్ బహిరంగ మార్కెట్ విలువకి, దీని మార్కెట్ విలువకి హస్తిమ శకాంతపు తేడా ఉన్నది. ఎంత ఆశ్చర్య. హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు, సర్వా అనే పేరు మార్చినారు. అంటే శంకరయ్య సులేమానుగా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్కు ఇంకొక పేరు పెట్టారు. పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు. వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత ఈ తతంగమంతా నడిపించి 13వ తారీఖున రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీలో కనపడటమే లేదు. 5వ తారీఖున రిజిస్టర్ చేశారు. 13న జీవో వచ్చింది, 5న రిజిస్టర్ చేశారంట. ఇప్పటి వరకు 15 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఈసీలో కనపడటం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లో నిల్ అని కనపడుతోంది. దాపరికం ఎందుకు? దాచాల్సినటువంటి అవసరం ఏమున్నది? 13వ తారీఖున జీవో ఇస్తే మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, 15 రోజులుగా అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ 20 ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్రచందనం ఉన్నది. 15 రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది. వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది. నిన్న పోయి నేను దాన్ని పరిశీలించడం జరిగింది. ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి, అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది. అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని, చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు. పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అని, చెట్లు లేవని బుకాయించవచ్చును. ఇదే అరవింద్ హాస్పిటల్కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి స్థలంలో కొన్ని వందల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి. నేను నిన్న పరిశీలనించి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో 3 హిటాచీలో పొగలైన్లో ఏంటో అవి పనిచేస్తా ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి. పరిగెత్తినారు ఆడోళ్ళాడ అరగంటలో. ఆ తర్వాత నేను మళ్లీ పోయినా, అక్కడ ఒక్కరు లేరు. ఏం మతలబు ఉన్నది ఇక్కడ? 100 రూముల హోటల్ ఒబరాయి ప్రభుత్వమే చెప్పింది. 100 రూముల హోటల్ కి 20 ఎకరాల స్థలం అవసరమా అండి? అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న కేబినెట్ మీటింగ్ లో, దాని వలన 1500 మందికి ఉద్యోగాలు వస్తాయట. హోటల్లో, రెస్టారెంట్లో లేదా ఒక మ్యారేజ్ లో 5 స్టార్ హోటల్లో భోజనానికి కూడా 1500 మంది ఉండరు. 1500 మందికి ఆ ఒబరాయ్ హోటల్ రావటం మూలంగా, అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా 1500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది.